ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. 2 రోజుల ఢిల్లీ పర్యటనల అంశాలు మంత్రివర్గంలో చర్చకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వేపై కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గంలోని బీసీ మంత్రులు సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలపై మంత్రివర్గం చర్చించనుంది. దీన్ని మంత్రివర్గం ఆమోదించాక శాసనసభ సభలో ప్రభుత్వం చర్చకు పెట్టనుంది. హైకోర్టు ఆదేశాలకు లోబడి సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పంటల సాగు ఇబ్బందులు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి వంటి కార్యక్రమాలు అమలు తీరుతెన్నులను మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీపిక, ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చిస్తారని చెప్పేసి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా స్థానిక ఎన్నికల సంస్థలపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ బిల్లు పెండింగ్ లో ఉండడం, మరొక వైపు ఇక్కడ ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ కు సంబంధించి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కు వెళ్ళడం, ఆ తర్వాత గవర్నర్ కూడా దాన్ని కేంద్ర హోంశాఖకు రెఫర్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. దీనిపై కూడా త్వరలోనే ఆర్డినెన్స్ పై ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దాన్ని 1-2 రోజుల్లో గవర్నర్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైతే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఈ రోజు చివరి రోజు ముగుస్తా ఉంది. హైకోర్టు ఇచ్చిన గడువు కూడా ఈ రోజుతో 4 రోజుల గడువు ఈ రోజుతో పూర్తి కాబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఇటీవల స్వతంత్ర నిపుణుల కమిటీ ఏదైతే కులగణనకు సంబంధించి స్వతంత్ర నిపుణుల కమిటీ కూడా తన రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ను కేబినెట్ లో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో కులాల వారీగా గణాంకాలు సేకరణ, ఆ తర్వాత విధానాలు ఏ విధంగా రూపొందించాలనే దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక రాష్ట్రంలోని గోశాలల పాలసీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఈ రోజు. అదేవిధంగా జూనియర్ కళాశాలల ఏదైతే జైల్ పోస్టులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తా ఉంది అని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లకు సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి కూడా కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది జిల్లాల వారీగా కూడా. సో దీనికి సంబంధించి ఈ ప్రక్రియకు సంబంధించి ఎట్లాంటి మార్గదర్శకాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను కలెక్టర్ కు ఆదేశించడం జరిగింది. కలెక్టర్లందరూ ఫీల్డ్ లోనే ఉండాలని చెప్పేసి కూడా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే యూరియా సరఫరాకు సంబంధించి కొరత ఉందని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తా ఉన్నాయో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్లు మానిటర్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఈ మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇతర అంశాలు ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఇతర మత్స్యకార సహకార సంఘాలకు పర్సనల్ ఇన్ఛార్జ్, ఇతర అంశాలను కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఫోకస్ చేసే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నం లోపు బెంగాల్ కోల్కతాకి దగ్గరలో తీరం దాటనుంది. అయినప్పటికీ దాని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం అది గంటకు 48 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. దీని కారణంగా బెంగాల్ మాత్రమే కాకుండా ఒడిశా, కోస్తాంధ్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ద్రోణి వల్ల ఉత్తర భారత్లోని చాలా రాష్ట్రాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ ప్రకారం మరో వారం పాటు ఏపీ, తెలంగాణలో సాధారణ వర్షాలు తేలికపాటి నుండి మోస్తారుగా పడతాయి. అలాగే 5 రోజుల పాటు గాలి వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణ, యానాం, ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, వర్షాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనుంది? వాతావరణ శాఖ నిపుణులు ఏం చెప్తున్నారు? దీపిక, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే సాధారణ వర్షపాతం, ముసురుతో కూడినటువంటి వర్షపాతం కంటిన్యూగా పడుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిందని కూడా మనం చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు విజృంభిస్తున్నాడు. అలాగే ఈ రోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆ ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని చెప్పేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం ముసురు వాన కురుస్తూనే ఉంది. ఇలా ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనానికి ఆటంకం కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా జనజీవనం ఎక్కడెక్కడి స్తంభించిపోయింది. అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా 836 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూర్ మండలం లోనవెల్లిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెజ్జూర్లో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెంచికులపేట మండలం ఎల్కపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్రావపేటలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు ములుగు, భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని, ముర్రేడు, తాలిపేరు, జిల్లేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో పలు చోట్ల లో లెవెల్ వంతెనలు మునిగిపోయాయి. మున్నేరులో వరద ప్రవాహం కొనసాగగా ఖమ్మం జిల్లా చిన్న మండవకు చెందిన పశువుల కాపర్లు గురువారం మున్నేటి వరద ఒక్కసారిగా పెరగడంతో ఓ లంకలో చిక్కుకుపోయారు. వారిని ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు పడవల సాయంతో వాళ్ళని కాపాడారు. వర్ష సూచన ఉన్న జిల్లాలు ఇప్పటి వరకు శుక్రవారం ఈ రోజు ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, జనగామ, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శనివారం రోజు మాత్రం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. ఇక ఆదివారం కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ పైన పేర్కొన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి సూచించారు. చెరువులు, కుంటలు నిండి వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాబట్టి మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
హుస్సేన్ సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. 513.24 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా హుస్సేన్ సాగర్ కు ఇన్ఫ్లో 1081 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ కి అవుట్ ఫ్లో 789 క్యూసెక్కులు కాగా నిండు కుండల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉంది. జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుతుంది. విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం నేడు టెండర్లను పిలిచింది. 21,616 కోట్లతో వైజాగ్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనుంది. విజయవాడ మెట్రో రైలుకు 10,118 కోట్లు, వైజాగ్ మెట్రోకు 11,498 కోట్ల టెండర్లు కేటాయించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% నిధుల భాగస్వామ్యంతో విజయవాడ వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభం కానుంది. వైజాగ్ మెట్రో రైలుకు విఎంఆర్జీఏ నుండి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4,101 కోట్ల నిధులు మళ్లించనున్నారు. విజయవాడ మెట్రోకి సిఆర్డీఏ నుండి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నిధులు ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఏపీలో వైజాగ్, విశాఖ, విజయవాడకు సంబంధించి మెట్రో విస్తరణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇలా మెట్రో ప్రాజెక్టులు అయితే ఎప్పటి నుండో కూడా చిరకాల వాంఛగా అయితే ఆంధ్రప్రదేశ్ కి అయితే ఉండడం అయితే జరిగింది. 2014 నుండి అయితే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుండి కూడా మెట్రో ప్రాజెక్ట్స్ పైన అయితే భారీగా అయితే ఎన్నో సార్లు మంతనాలు జరపడం, అలానే చర్చలు జరపడం అయితే నిత్యం కూడా జరుగుతూ ఉండేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వం అయితే దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఈ డిపిఆర్లు ఎప్పటి నుండి అయితే ముందుకు రావడం, దానికి సంబంధించి అన్ని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జనవరి 22వ తారీఖు నుండి అయితే చేశారు. అది నిన్నటికి టెండర్లు అవగాహనకి కూడా నిన్నటి నుండి కూడా దీనికి సంబంధించి పూర్తిగా అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం నిన్న ఇచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ పరిస్థితి ప్రకారంగా అయితే విజయవాడ విశాఖ మెట్రో రైలుకి అయితే ఈ రోజు నుండి టెండర్లు పిలవడం అవుతుంది. మొత్తం 21,616 కోట్ల రూపాయలతో విజయవాడ విశాఖ మెట్రో రైలు, అంటే 21,616 కోట్లతో విశాఖ విజయవాడ మెట్రో రైలుకు ఆహ్వానం పలకడానికైతే ఈ యొక్క మెట్రో సర్వీసెస్ వాళ్ళు అయితే ఆహ్వానం పలుకుతున్నారు. విజయవాడ మెట్రో రైలుకు 10,118 కోట్ల రూపాయలు, అలానే విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్ల రూపాయలను అయితే ఇవ్వడానికైతే టెండర్లు ఆహ్వానానికి అయితే ఈ రోజు నుండి ప్రారంభం కాబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ యొక్క నిర్మాణం మొత్తం కూడా ఉంటుంది. విశాఖ మెట్రోకి అయితే విఎంఆర్డీఏ నుండి అయితే 4,100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడానికి, అలానే విజయవాడ మెట్రోకి అయితే సిఆర్డీఏ నుంచి 3,497 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడానికి అయితే పూర్తిగా ఈ యొక్క టెండర్ల ఆహ్వాన ప్రక్రియ నేటి నుండి అయితే ప్రారంభం కాబోతుంది. విశాఖలో అయితే
దీనికి సంబంధించి మొదటి కారిడార్ గాజువాక నుండి కొమ్మది వరకు మెట్రో రైలుకు ఈ రోజు టెండర్లు పిలవడం అవుతుంది. ఇది మొత్తం 32 స్టేషన్లు ఉండబోతున్నాయి. మొత్తం కూడా విశాఖ మొత్తం రూపురేఖలు కూడా దీన్ని మారే విధంగా అయితే ఈ యొక్క మెట్రో రావడంతో విశాఖ రూపురేఖలు అయితే మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబుల్ డెక్కర్ సిస్టమ్ తో అయితే ఈ యొక్క మెట్రో రైలు తీసుకురాబోతున్నారు. కిందన బస్సెస్ వెళ్తూ పైనుండి అయితే మెట్రో వెళ్లే విధంగా కూడా, అలానే ఫ్లైఓవర్ కూడా 2 విధాలుగా వేయడంతో అయితే మొత్తం 3 వేస్ కిందన ఆల్రెడీ జనరల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలానే హైవేకి సంబంధించి పైనుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన అయితే మెట్రో వెళ్లే విధంగా అయితే ఈ యొక్క టెండర్స్ ఉంటాయి. ఇదంతా కూడా చూడడానికి అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా అయితే అంతర్జాతీయంగా ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా విశాఖ నగరంలో అయితే ఇది ముందుకెళ్లే ప్రయత్నాన్ని ఆ యొక్క టెండర్స్ తో అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది PPP మోడల్, PPP మోడల్ ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గా అయితే ఈ యొక్క మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి అయితే చేస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా నెల రోజుల్లో అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నెల రోజుల్లో దీనికి సంబంధించి ప్రక్రియను పూర్తి చేసి తుది నివేదికను అయితే ఆ టెండర్లు ఆ రోజుకి ఫినిష్ చేయాలని అయితే ఆదేశాలు కూడా జారీ చేయడంతో అయితే పూర్తిగా మెట్రో నిర్మాణానికి అయితే తుది అడుగులు పడ్డాయి. ఇక నుండి ఇంకా నిర్మాణం చేయడమే ఆలస్యమా అనే విధంగా అయితే విశాఖ నగర వాసులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఈ మెట్రో ప్రాజెక్ట్ కి ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఈ రోజు నుండి కాబోతుంది. అందుకు స్థానికంగా ఉన్న ప్రజానికం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామిపై ఏసీబీ రైడ్స్ నిర్వహించారు. 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామిని అధికారులు పట్టుకున్నారు. ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్రను నారాయణ స్వామి 5 లక్షలు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థలాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద సబ్ రిజిస్ట్రార్ చేశాడు. రిజిస్ట్రేషన్ అనంతరం లంచం ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారితో సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామి ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు డిమాండ్ చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర ఏసీబీని ఆశ్రయించాడు. నారాయణ స్వామి లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ప్రశాంతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నారాయణ స్వామిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీనియర్ అసిస్టెంట్, అతని ఇన్ఛార్జ్ SRO కళ్యాణదుర్గం. సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది. సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజ అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్, 1.5 acres అగ్రికల్చరల్ ల్యాండ్. అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చలాన్ పడుతుంది కాదు, అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు. మొత్తం 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది 17వ తేదీ. సో అప్పటి నుంచి కాల్స్ చేసి 5 లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నారు. అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు 5 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా. మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామిపై ఏసీబీ రైడ్స్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్, అనంతపురం జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామిపై ఏసీబీ రైడ్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. అనంతపురం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి పట్టుబడింది. కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి నారాయణ స్వామి అవినీతిపై కొద్ది రోజులుగా ఏసీబీ కూడా నిఘా వేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పక్కా సమాచారంతో నిన్న రాత్రి 10 గంటలకు అనంతపురం పట్టణంలోని రామ్నగర్ లో ఏసీబీ డిఎస్పీ ప్రశాంతి నేతృత్వంలోని బృందం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మాట వేసి పట్టుకున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం పరిశీలించినట్లయితే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 1.5 ఎకరం భూమిని సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి రిజిస్టర్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకు ముందు జరిగినటువంటి వివరాలు కూడా మనం
పరిశీలించినట్టయితే దాదాపుగా అది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అది ఫ్లాట్లకు ఉపయోగపడేటువంటి భూమి. దాని ప్రస్తుతం అది అగ్రికల్చర్ గా ఉంది, ల్యాండ్ కన్వర్షన్ గా మారలేదు. దాన్ని రిజిస్టర్ చేయాలంటే దాదాపుగా 28 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చలానా కట్టాల్సి ఉంటుంది. అందుకు గాను దీన్ని ఎనీవేర్ కింద అంటే కళ్యాణ్ దుర్గం రిజిస్టర్ కార్యాలయంలో కాకుండా అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎనీవేర్ కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే దీన్ని ఇక్కడ కళ్యాణ్ దుర్గంలో అప్రూవల్ ఇచ్చేలాగా నారాయణ స్వామి ఒప్పుకున్నాడు. అయితే దానికి సంబంధించి దాదాపుగా 28 లక్షలు అవుతుంది కదా, దానికి సంబంధించి తనకు 7 లక్షల రూపాయలు కావాలని ఈ భూమిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నుసికొట్టాలకు చెందినటువంటి కళ్యాణ్ దుర్గం మండలం నుసికొట్టాలకు చెందినటువంటి నాగేంద్ర నాయకును డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆయన అందుకు అంగీకరించి తర్వాత ఈ రిజిస్టర్ కార్యక్రమాన్ని ఈ నెల 18వ తారీఖున అనంతపురం రామ్నగర్ ప్రాంతంలో రిజిస్టర్ కార్యక్రమం పూర్తయింది. దీన్ని ఇక్కడ అప్రూవల్ చేసేందుకు దానికి సంబంధించిన మొత్తాన్ని నారాయణ స్వామికి ఇవ్వాల్సి ఉండగా 7 లక్షల రూపాయలను కాస్త ఈ 5 లక్షల రూపాయలకు ఒప్పించారు. అయితే ఈ 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీకి సంబంధించిన అధికారులు మొత్తం నిన్న రాత్రి పకడ్బందీగా అంటే జెస్సీ ప్రశాంతి నేతృత్వంలోని మొత్తం ఏసీబీ బృందం మొత్తం కూడా పకడ్బందీగా మాట వేసి నారాయణ స్వామి ఇంటి సమీపంలో డబ్బులు ఇవ్వగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మొత్తం ఆయన ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు తరలించారు. ఇంకా మిగతా వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది దీపిక. రైట్, థ్యాంక్ యూ శేఖర్. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సిబ్బంది, కావాల్సిన సామాగ్రి, సమాచారం నిర్ణీత నమూనాతో పంపించాలని సూచించింది. అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ సిబ్బంది, కావలసిన సామాగ్రి, సమాచారం నిర్ణీత నమూనాలో పంపించాలని సూచించింది. అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది. శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు విచారణ జరిపింది. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి లీజు వచ్చేలా శ్రీలక్ష్మి చూశారని సిబిఐ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నేడు ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది. శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు విచారణ జరిపింది. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి లీజు వచ్చేలా శ్రీలక్ష్మి చూశారని సిబిఐ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.